నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ చేసినటువంటిది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా 14 సీట్ల నుంచి 15 సీట్లు అయితే ఖచ్చితంగా మేము సాధిస్తాము, ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. వాళ్ళకు కూడా ఒక గట్టి నమ్మకం అయితే ఉండింది. మరి ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చినటువంటి చూస్తుంటే కనుక వాళ్ళు చెప్పిన దానికి కొంచెం తక్కువే వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గాంధీ భవన్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సరే, ఏంటి మీరు అంటే మనం ఇంతకు ముందు కూడా ఈ ఎన్నికలకు ముందు కూడా మాట్లాడుకున్నాం. మనము దాదాపు 14 నుంచి 15 సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పారు. మరికొంతమంది అయితే నాయకులు మీ కాంగ్రెస్ తరఫు నుంచి 10 రావాలని కోరుకుంటున్నాం, కానీ ఈ అమ్మాయి ఒకటి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 16 అయితే మేము కొట్టి చూపిస్తాం, సాధిస్తామని చెప్పారు. మరి ఈ రోజు చూసుకుంటే కనుక మీకు 8 సీట్లే వచ్చాయి. మరి ఏం చెప్తారు దీని మీద? అసలు ఎందుకని మీకు ఇంకా ఎక్కువ మీరు ఊహించినంత సీట్లు ఎందుకు రాలేకపోయాయి అంటే ఏం చెప్తారు? ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మా అభ్యర్థిని నిలబెట్టాలనుకున్నప్పుడు కూడా మేము గెలవాలనే నిలబెడతాం, పూర్తి ప్రయత్నం చేస్తాం. కానీ పోలింగ్ వరకు అనేక పరిస్థితులు ఎదురవుతాయి. ఆ వివిధ దశలలో వివిధ రకంగా అనేది ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయనే విషయంలో మాకు అవగాహన ఉన్నది. అయినా కార్యకర్తల్లో స్ఫూర్తిని అనేది మెయింటైన్ చేయటానికి మా మనసులో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలిసినా కానీ పోటీలో ఉన్నవారు తప్పకుండా మేము గెలుస్తామనే ధీమతోటే పోటీ చేయాల్సి ఉంటుంది. కొన్ని సీట్లలో మేము వచ్చే పరిస్థితి లేదు అని కూడా మాకు తెలుసు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అది ఆ కారణాల జోలికి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోను. కానీ ఎన్నికల అయ్యే నాటికి బీఆర్ఎస్ యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఎటుపోయి మేము గెలుస్తలేం కదా, మేము గెలవనప్పుడు కాంగ్రెస్ను దెబ్బతీయాలనే లక్ష్యంతో, కాంగ్రెస్ను ఓడించాలనే లక్ష్యంతో ఇంటర్నల్గా వాళ్ళే బీజేపీ తోటి చీకటి ఒప్పందం చేసుకోవటం జరిగింది. తద్వారా అనేది ఇప్పుడు బీజేపీకి 8 సీట్లు వచ్చి వారికి 1 సీటు కూడా రాకుండా పోయి ఆ పరిస్థితి అనేది బీఆర్ఎస్ వాళ్ళు సొంతంగా కల్పించుకున్నారు. మేము రాకపోతే రాకపోయే, మేము చస్తే చావని కాంగ్రెస్ను చంపుదామనే దూరంలో పోయి, అయినా కానీ కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది, 8 సీట్లను సాధించింది. మేము తృప్తిగా ఉన్నాం. ఇంకొక విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి కేవలం 6 నెలలు కావాల్సి అవుతుంది. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం ఎన్నికలకు ముందు. 6 గ్యారెంటీలను అమలు చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా చిత్తశుద్ధి మీద పబ్లిక్ విశ్వాసం ఉంది లేదని కాదు. అయినా కానీ అది చేస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, రుణమాఫీ చేస్తలేరు అనేసి కాలుకు బల్పం కట్టుకున్నట్టు కేసీఆర్ కూడా తిరగటం జరిగింది. బీజేపీ వారు కూడా విష ప్రచారం చేసిండ్రు. బీజేపీ వారు అనేది రామాలయం పేరు తీసుకోండి, ప్రతి దగ్గర మేము కూడా రాముని భక్తులమే, మేము కూడా జై శ్రీరామ్ అంటాము. సో అయితే వాళ్ళే ప్రతి దగ్గర జై శ్రీరామ్, ఎందుకంటే వాళ్ళు ఒక్కలే రామభక్తులు, మిగతా వాళ్ళు ఎవ్వరు రామభక్తులు కాదంటే రాముడి దెబ్బ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు యూపీలో తేలిపోయింది. వాళ్ళకులే సగం సీట్లు కూడా రాలేదు. ఇప్పుడు యూపీలో 80 సీట్లలో సగం సీట్లు కూడా రాలేదు. ఎక్కడనైతే అయోధ్య రామ మందిరం నిర్మించిండ్రో, గొప్పగా మేము కాబట్టే సాధించడం అని చెప్పిండ్రో, రాముడు అనేది మర్యాద పురుషోత్తముడు. ఒక మతాన్ని అవహేళన చేస్తే, ఒక వర్గాన్ని అవహేళన చేస్తే, ఒక వర్గాన్ని దెబ్బ తీస్తే, లేకుంటే తనను పావుగా ఉపయోగించుకునేసి స్వార్థానికి ఎవరైనా ఉపయోగించుకోదలుచుకుంటే రాముడు శ్రీరామచంద్రమూర్తి సహించడు అనే దానికి ఈ ఎన్నికలు అనేది ఒక నిదర్శనం. అది సో ఇన్ని ఆటుపోట్ల మధ్య
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 10 గేట్లు 8 సీట్లు వచ్చింది, 8 బీజేపీకి వచ్చినాయి. మేములే ఎక్కడెక్కడ ఏవైనా చిన్న చిన్న లోపాలు జరిగితే ఏం లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఆర్గనైజేషన్ను పటిష్టం చేస్తాం. తొందరలో పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వితిన్ 1.5 2 yearsలో ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ కావాల్సి వస్తుంది. అంతవరకు మేములే పార్టీని అనేది ఇంకా పటిష్టం చేస్తాం. పూర్తిగా మెజార్టీ సాధించుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. దేశవ్యాప్తంగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బూస్ట్ ఇది ఈ రిజల్ట్స్. బీజేపీ నరేంద్ర మోడీ 400 పార్ 400 పార్ 400 పార్ అని ప్రచారం చేసేసి ఆయన ఫస్ట్ 2 ఎలక్షన్లో 2004లో 2014 2019లో సింగిల్గా వాళ్ళ పార్టీకి మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళకి సింగిల్గా మెజార్టీ రాలేదు. అయినా కానీ ఆయన నిన్న మీటింగ్లో బీజేపీ హెడ్ క్వార్టర్స్లో మాట్లాడుతూ తానే ప్రధానమంత్రి అవుతాననే బూస్ట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుండో ఆయనలో ఉన్నటువంటి అధికార వాంఛకు అది నిదర్శనం. ఒకటేంటంటే ఒక ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అయినా ఆ పార్టీ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశమే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఉన్నవాడిని కూడా ఎన్నుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏకపక్షంగా అనేది బీజేపీకి మెజార్టీ లేదు. ఎన్డీఏ కూటములు వాళ్ళతో కలవాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి మొత్తం కలిసేసి ఫలానా వాళ్ళు మా నాయకుడు మా ప్రధానమంత్రి క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పాలి. అటువంటి ప్రాసెసే జరగకుండా ఆయన తను ప్రధానమంత్రిగా ప్రకటించుకోడు, తన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రకటించుకోడు నిన్న బీజేపీ హెడ్ క్వార్టర్స్ మీటింగ్లో. అదే రాహుల్ గాంధీ గారు ఆయన ప్రెస్ వారు అడిగితేనే మీరు ఇండియా కూటమి అనేది మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి క్లెయిమ్ చేస్తారా అంటే మా కూటమిలోని అందరు సభ్యులం రేపు సమావేశమవుతున్నాం, సమావేశమైన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని చెప్తామన్నమాట. అంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతి. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిండో అది ప్రజాస్వామ్యంలో పద్ధతి. మోడీ గారు చెప్పింది నిన్న వాళ్ళ సమావేశంలో, వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్ సమావేశంలో, అది ఏకస్వామ్య పద్ధతి, అది నియంతృత్వ ధోరణి అది. సో దేశంలో అంటే నా దృష్టిలో బీజేపీకి సింగిల్గా మెజార్టీ రాకపోవటం అనేది దాంతో దేశానికి ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. లేకుంటే దేశంలో ఒక వర్గం ప్రజలు వాళ్ళు పెద్ద ఆందోళన ఉండి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వారు చెప్పడం జరిగింది ఎలక్షన్ మీటింగ్స్లో, మేము వస్తే ఇమ్మీడియట్గా కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తామనేసి, ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అనేది రద్దు చేస్తామనే మాట వారు చెప్పడం జరిగింది, ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది కదా. సో అది ఇప్పుడు వారికి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ కూటమిలో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు కూడినలో, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్లో బిఫోర్లే నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమిలో చేరిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు మాత్రం మళ్ళా ఆ కూటమిలో చేరిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను మేము రద్దు చేయమన్నమాట ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్ చేస్తామనేసి బీజేపీ మోడీ అమిత్ షా అంటే ఒప్పుకుంటాడా లేదా చూడాల్సి ఉంది. నితీష్ కుమార్ గారు ఒప్పుకుంటాడా లేదా చూడాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళే చాలా ఇడెన్ ఎజెండా ఉండే, ఆ ఇడెన్ ఎజెండాకు మొత్తం బ్రేక్ పడ్డది. రైట్ అండి. ఇప్పుడు ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే, మీరు చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, అంటే మీరు ఏదైతే అనుకున్నారో సీట్లు తక్కువ వచ్చాయి, అది ఎవరు ఊహించలేదు, అది నిజంగా. ఈ మాట పక్కన పెడితే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్నదే మీ లక్ష్యమని చెప్పారు, లక్ష్యంగా భావిస్తున్నారని కూడా చెప్పారు, మీరే కదా ఎంతో మంది కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఆ లక్ష్యం ఏమైపోయింది ఏంటి? రాహుల్ గాంధీ గారిని చేయాలనుకున్న మీ లక్ష్యం ఏమైందంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మొత్తానికి రిజల్ట్ అనేది వచ్చింది, ఏంటి తర్వాత? ఇది మొదటి ఎలక్షన్ కాదు, ఆఖరి ఎలక్షన్ కూడా కాదు.
ఇప్పుడు ఒకటైతే దేశంలో ఎస్టాబ్లిష్ అయ్యింది, దేశ ప్రజల మనసుల్లో ఒకటి నిలిచిపోయింది. ఈనాడు మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న ఏకైక నాయకుడు అంటే రాహుల్ గాంధీ అనేది స్పష్టమైంది. ఆయన ఎంత గట్టిగా ఎంత ధైర్యంగా మాట్లాడటమో పోరాటం జరిగిందో అది దేశ ప్రజలందరూ చూశారు. ఆయన కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిండ్రు, ప్రజలతో కనెక్ట్ అయ్యిండ్రు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక మోడీ ఎటువంటి నాయకుడు అంటే కన్యాకుమారిలో వివేకానంద రాక్ దగ్గర 45 hours అనేది ఆయన మెడిటేషన్ ధ్యానం చేసిండు. కన్యాకుమారికి వివేకానంద రాకును చూస్తానికి అనేది దర్శించుకోవటానికి దేశం నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేది ప్రజలు యాత్రికులు వస్తారు. వాళ్ళకి మోడీ 45 గంటలు ఆడ చేస్తాడని తెలియదు మెడిటేషన్. వాళ్ళకి అక్కడికి వస్తేలే ఆ దరిదాపులకు ఎవరిని పోనీయలేదు. ఇవాళ రేపైంది, ఎవరైనా ఎక్కడైనా ప్రోగ్రామ్స్కు యాత్ర చేసుకుంటేలే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, ఏది అకామిడేషన్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఈయన నిర్వాహకం వలనలే వాళ్ళులే ఆ స్పాట్కు వచ్చి కూడాలే ఆ స్పాట్ దగ్గరకు పోలేక వివేకానంద రాక్ను దర్శించకుండా వెనుతిరగాల్సి వచ్చింది. అయితే ప్రజల పాటలు పడని ఈ ప్రధానమంత్రి గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తెలిసిపోయింది అది. సో ఇప్పటికి కూడా ఎన్డీఏ కూటమికి 233 సీట్లు రావటం జరిగింది. ఇండియా కూటమికి 233 సీట్లు రావటం జరిగింది. దగ్గర ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, జస్ట్ లైక్ నితీష్ కుమార్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వారు స్వతహా వాళ్ళనేది బీజేపీ యొక్క అటిట్యూడ్కు, మతపరమైన వాదనలకు, యాంటీ ముస్లిం భావాలకు వారు వ్యతిరేకం. సో ఇప్పుడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు. కానీ ఎప్పుడైనా కానీ ఒక కూటమి ఏర్పడిందంటే ఆ కూటమికి మినిమం కామన్ ప్రోగ్రామ్ అనేది ముందు తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మినిమం కామన్ ప్రోగ్రామ్ బీజేపీకి ఏదైతే అనుకున్నారో ఆ మాయతో ఓ కరింగే ఏ కరింగే అది ఇదని చెప్పిండ్రో మోడీ అమిత్ షాలు చెప్పిండ్రో దాని ప్రకారం అది మినిమం కామన్ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా? ఒకవేళ ఆ విధంగా ఉంటే మోడీ చంద్రబాబు నితీష్ కుమార్ ఒప్పుకుంటారా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి.